జ్ఞాపకం చేసుకోండి. తెలుగు 2 రాష్ట్రాల్లో మరి ఈ ముంతా తుఫాను వలన అనేకమైన పంట పైర్లు నష్టమైపోయినాయి. వరి, పత్తి, మిరప తోట. మరి రైతులు ఎంతగానో బాధపడుచున్నారు. ఈ వరదల వల్ల భూమిలో వేసిన విత్తనము 6 నెలలు శ్రమపడి సహించి ఆ విత్తనము అనేక విధాలుగా ఈ వరదల వల్ల, ఈ వాతావరణం వల్ల నష్టపోయిన రైతుల కొరకు మనము ప్రార్థన చేసుకునే వారిగా ఉన్నాం. ప్రతి విషయంలో మీరు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు దేవా, ఇదిగో తండ్రి, ఈ తుఫాను వలన నష్టపోయిన ప్రతి రైతు కుటుంబాన్ని ప్రభా మీరు ఆదుకొని, మీరు దీవించి నడిపించండి. ఏదైతే వారు నష్టపోయారో తిరిగి ప్రభా అధికారుల ద్వారాను, ప్రభుత్వాల ద్వారాను ప్రభా దాన్ని ప్రతిఫలం పొందుటకు నీ కృప చూపించండి. అనేకమైన అధికారుల యొక్క హృదయాలు మార్చి రైతులకు సహాయం చేసినట్లుగా ప్రతి కుమారుని మీరు వాడుకొని కృప చూపించండి. కోల్పోయిన ఆ పంటను మరలా తిరిగి నీ బిడ్డలకు అనుగ్రహించి మీరే సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.